వినూత్న వ్యవసాయం, గదిలోనే కుంకుమ పువ్వు సాగు, లక్షల ఆదాయం. పంట పండించాలంటే పొలం ఉండాలి, దుక్కి దున్నాలి, వానల కోసం ఎదురు చూడాలి అనేది మన అందరికీ తెలిసిన సంప్రదాయం. కాని, ఈ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తూ, ఎలాంటి పొలం లేకుండా, గదిలోనే అరుదైన కశ్మీరీ కుంకుమ పువ్వును పండిస్తూ, లక్షలు సంపాదిస్తున్న యువకుల కథ ఇది. అక్కాతమ్ముళ్ళు అయిన ఆస్తిక, శంకర్, తమ తండ్రి ఆలోచనలకు సాంకేతికతను జోడించి, వ్యవసాయంలో కొత్త దారిని చూపిస్తున్నారు. 25 ఏళ్ల ఆస్తిక చెబుతున్న ప్రకారం, జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ముందుగా చెప్పలేం. మేము కూడా చదువు పూర్తి చేసి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలని అనుకున్నాం, కానీ అనుకోకుండా వ్యవసాయం వైపు మళ్లిపోయాం, అని చెప్పారు. వారి తండ్రి బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత, వినూత్న వ్యవసాయ పద్ధతులపై ఆసక్తి పెంచుకున్నారు. ముఖ్యంగా కుంకుమ పువ్వు సాగు గురించి అధ్యయనం చేసి, దీన్ని ఇండోర్లో ఎలా పండించాలి అన్న దానిపై పరిశోధనలు ప్రారంభించారు. లాక్డౌన్ సమయంలో, ఇరాన్, అమెరికా వంటి దేశాల్లో జరుగుతున్న ఆధునిక పద్ధతులను అధ్యయనం చేసి, అదే విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించారు. మొదట్లో కుటుంబ సభ్యులకు ఇది నమ్మశక్యం కాలేదు. కానీ క్రమంగా ఆసక్తి పెరిగి, అందరూ కలిసి ఈ ప్రయోగంలో భాగమయ్యారు. 4 సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి, శాస్త్రవేత్తలతో సంప్రదించి, పుస్తకాలు, ఆన్లైన్ సమాచారం ద్వారా పూర్తి అవగాహన సాధించారు. చివరకు ఇండోర్ ఫార్మింగ్ టెక్నాలజీతో, గదిలోనే కుంకుమ పువ్వు సాగు ప్రారంభించారు. ఈ పద్ధతిలో మట్టి అవసరం లేకుండా, నియంత్రిత వాతావరణంలో పంట పెంచుతారు. ఉష్ణోగ్రత, తేమ, కాంతి అన్నీ సెన్సార్ల ద్వారా నియంత్రిస్తారు. మొదటి పంట వచ్చినప్పుడు వారికి ఎంతో ఆనందం కలిగింది. 4 ఏళ్ల కష్టానికి ఫలితంగా, సుమారు 13 కిలోల కుంకుమ పువ్వు దిగుబడి వచ్చింది. దీనివల్ల దాదాపు 15 నుండి 17 లక్షల వరకు ఆదాయం పొందారు. ఈ కుంకుమ పువ్వును ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు ఎగుమతి కూడా చేశారు. కుంకుమ పువ్వు చాలా విలువైన పంట. 1 కిలో ధర లక్షల్లో ఉంటుంది. ముఖ్యంగా కశ్మీరీ కుంకుమకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. భారతదేశంలో ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, ఎక్కువగా ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ పరిస్థితుల్లో, ఇలాంటి ఇండోర్ సాగు పద్ధతులు రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారుతున్నాయి. ఈ సాగు పద్ధతి కొంత శ్రమతో కూడుకున్నదే అయినా, సరైన సాంకేతిక పరిజ్ఞానం ఉంటే, చిన్న స్థలంలోనే ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ వంటి ఆధునిక పద్ధతులతో, భవిష్యత్తులో వ్యవసాయం పూర్తిగా మారబోతోంది. ఇప్పుడు ఆస్తిక, శంకర్ తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకుంటూ, ఈ విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా, తక్కువ స్థలం, తక్కువ నీటితో, అధిక లాభాలు పొందే మార్గంగా ఇది నిలుస్తోంది. సారాంశంగా చెప్పాలంటే, సాంకేతికతను వ్యవసాయంతో కలిపితే, గదిలోనే పంట పండించడం కూడా సాధ్యమే. కొత్త ఆలోచనలు, కృషి ఉంటే, వ్యవసాయం కూడా లక్షల ఆదాయం ఇచ్చే రంగంగా మారుతుంది.